Hi, good morning viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Monday. We are in 127th planning. A few days later, 128 morning yoga exercise chesara. Very good. Competitive levels prepare. They are preparing the exams. What about today's topic? Today's topic is don't think about past. Past గురించి ఆలోచించొద్దు. పాస్ట్ గురించి ఆలోచిస్తే మనకు బాధలు భయాలు అనేది ఫీలింగ్స్ వస్తాయి. మీ మమ్మీ డాడీ చనిపోతే దాని గురించి ఫీల్ అవ్వాల్సి వస్తుంది. మీరు చేసినటువంటి ఫాల్ట్స్ గురించి కానీ తీసుకోండి. మీరు చేసిన తప్పుల్ని దే రివైవ్ యూ గెయిన్ ఎక్స్పీరియన్స్. అంతేగాని దాన్ని ఆలోచించి ఇలా ఎందుకు జరిగింది, ఇలా చరక్కపోయి ఉంటే ఇంకోలా ఉండేది మన లైఫ్. ఇలా తర్జనభర్జనలాడుతూ ఉండటం వల్ల ప్రజెంట్ వేస్ట్ అవుతుంది. ఇలా ప్రజెంట్ వేస్ట్ అవ్వటం వల్ల ఫ్యూచర్ మీద దీని ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి డోంట్ థింక్ అబౌట్ ది పాస్ట్ ఆలోచనల్ని తగ్గించుకోండి. దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఆలోచిస్తే కొద్దీ మీ మైండ్ అనేది అప్సెట్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల అరే డ్రింక్ చేద్దాంరా మన లైఫ్ ఇంతే అని చెప్పేసి మీరు బలహీనతలకు అలవాటు పడాల్సిన అవకాశం. సో దాన్ని డైవర్ట్ కావడానికి సమ్ అదర్ XYZ ఇంకో కొత్త అమ్మాయి కోసం ఇచ్చేసి ఇప్పుడు సపోజ్ ఇలా చేయటం వల్ల మన యొక్క స్టార్ జానీ మాస్టర్ లాగా అయిపోవాల్సి వస్తుంది. సో అట్లా అంటే ఆయన ఎంతవరకు జరుగుతుందో తెలియదు. కానీ ఇలా మీరు అమ్మాయిల వెంట పెడితే ఏదో ఒక ప్రాబ్లం అయితే తర్వాత న్యాయ అన్యాయ విచారణ ఫస్ట్ అయితే కనుక మీరు ఆ విధమైనటువంటి బలహీనతకు మీరు ఒక మైండ్ చవి చూడటం వల్ల మీ లైఫ్ అనేది కొద్దిగా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. డోంట్ థింక్ అబౌట్ ది ఫస్ట్. మనం ఈ ప్రజెంట్ కండిషన్స్లో అన్నింటినీ అబ్జర్వ్ చేస్తున్నాం. ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ హర్ష సాయి మీద ఇలా పాపం కెరీర్ గ్రోత్గా ఉన్నప్పుడు ఇలా పడుతూ ఉండటం అనేది చాలా ఎఫెక్టివ్గా విషయం. సో ఇవన్నిటిని కూడా ప్రతి వాళ్ళు జాగరూకంలో పెట్టుకొని మన యొక్క జీవన విధానాన్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే పాస్ట్ గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. పాస్ట్ ఒకవేళ మీరు బాగా బాధాకరంగా అనిపిస్తే అలా చేయకుండా ఫ్యూచర్ని అద్భుతంగా మరలించుకొని మనం ఏ విధంగా మరల్చుకుంటే మనకు సక్సెస్ అవుతుందో అనే సత్తా మనకు ఉండి ముందుకెళ్ళగలిగితే కనుక విల్ ఫేస్ వండర్స్. సో దట్ గైస్ మీరు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉత్సాహంగా పనిచేయాలి. ప్రజెంట్ మీద సర్వశక్తులు ఒడ్డి పనిచేస్తే మాత్రమే ఫ్యూచర్ అనేది మీ సొంతం అవుతుంది. ప్రజెంట్ ఈజ్ ద ఫ్యూచర్. డెఫినెట్గా ఇప్పుడు చేసే వర్క్ రిజల్టే ఫ్యూచర్ అనేది ఉంటుంది. సో దట్ భగవంతుడు మనకి ఎంత ఇచ్చాడా, మన ఎంత పర్సంటేజ్ లెవెల్స్ మనకి ఇచ్చారా అనేది పక్కకు పెడితే మనకి ఎక్స్టర్నల్ ఇంటర్నల్లో ఉంటే మన పరిధిలో ఉన్నటువంటి వర్క్ని మనం సంపూర్ణంగా చేసినట్లయితే మనం డెఫినెట్గా సక్సెస్ అవుతాం. గైస్ నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. ఫర్ మోర్ థింగ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ అంతుంది. బాయ్ యువర్ స్విష్.